నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్। మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది। దీంతో దేశంలో బీజేపీ 12 రాష్ట్రాల్లో పాగా వేసింది। మరో 4 రాష్ట్రాల్లో కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది। మంచి జోష్లో ఉన్న కమలదళం రానున్న లోక్సభ ఎన్నికలపైన కన్నేసింది। వరుస గెలుపులతో మంచి ఊపులో ఉన్న బీజేపీ రాబోయే ఎన్నికలకు కూడా వ్యూహాలను రచిస్తోంది। రానున్న 3 మాసాల్లో జరిగే లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది। రాబోయే లోక్సభ ఎన్నికలను ముందుగానే నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది। 2014లో అచ్చే దిన్ ఆనే వాలే హై అనే నినాదంతో బరిలో ఉన్న బీజేపీ 2019లో మరోసారి మోదీ ప్రభుత్వం పోటీలో ఉంది। ఇదే తరహాలో ఈ లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ కొత్త నినాదాన్ని తెరమీదికి తీసుకువచ్చింది। ఈ ఎన్నికల్లో కలలు కాదు వాస్తవమే, అందుకే 3వసారి అందరూ మోదీని ఎన్నుకుంటారు అనే నినాదాన్ని రూపొందించింది। నేటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న తరుణంలో బీజేపీ ఈ నినాదాన్ని ఎంచుకుంది। ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు। వరుస విజయాలతో పరుగులు తీస్తున్న బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకి వెళ్లాలని భావిస్తోంది। అన్ని సరిగ్గా అమలవుతే ఫిబ్రవరి 20 తేదీలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి మార్చి 1 లేదా 2వ వారంలో ఎన్నికలు నిర్వహించాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆలోచనలో ఉన్నట్టు కొన్ని వర్గాల సమాచారం। For more updates, keep watching Vihaరీ News.